చూడకుండా అనుభవించవచ్చు అని తెలుసుకుంటే చాలు. చూడకుండా అనుభవించాలని ప్రయత్నం చేయకండి. నిద్రలోలాగా చూడకుండానే అనుభవించవచ్చు, అనుభవానికి చూడనే అక్కర్లేదు. అట్లానే లోపల పరమాత్మ దర్శనానికి కూడా ఏమీ అక్కర్లేదని పెద్దలు మౌనం అంటే అది మీకు అర్థమవుతుందా? మీరు లేచింది మొదలు స్వప్నం వరకు కూడా చూచి మీరు అనుభవం పొందుతున్నారు. గాఢ నిద్రలో ఆ కాసేపు ఉన్న 8 గంటల్లో చూడకుండానే అనుభవం. చూడటమే నేనంటే, చూస్తున్న వస్తువే నేనంటే, గమనించటమే నేనంటే, గమనించబడేది నేను కాదు, గమనించటమే నేనంటే. గమనించటం అనే ప్రక్రియ మీకు స్వప్నం వరకు సాగుతుంది. జాగృతం నుంచి స్వప్నం వరకు గమనించటం అనే ప్రక్రియ ఉంది. ఒక నిద్రలో 8 గంటల్లో గమనించటం అనే ప్రక్రియ లేదు, కానీ అనుభవం లేదా? గమనించకపోయినా అది పరమాత్మ అనుభవం. గమనిస్తే వచ్చేది ప్రాపంచిక అనుభవం. గమనిస్తూ అనుభవించావా, అది ప్రాపంచిక అనుభవం. గమనింప లేకుండా అనుభవించావా, ఉంది అనుభవం. దాని పేరు పరమాత్మ అనుభవం. ఇది గురువుగారు, అది ప్రాజ్ఞత్వం అంటే అది.